ఈ రోజు నా లంచ్‌లోకి కొంచెం స్పెషల్‌గా క్రీమీ పన్నీర్ గ్రీన్ రైస్ బౌల్ చేసుకున్నాను. సో, పన్నీర్ కర్రీకి అయితే ప్యాన్‌లో కొంచెం ఆయిల్ ఏసి పన్నీర్ క్యూబ్స్ లాగా కట్ చేసుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలి. అదే ప్యాన్‌లోకే గార్లిక్, ఆనియన్, బే లీఫ్, చెక్క, లవంగాలు, క్యాష్యూస్ ఏసి ఫ్రై చేసుకొని ఇది చల్లారిన తర్వాత ఈ బిర్యానీ ఆకు, చెక్కని తీసేసి దీంట్లోకి ఒక కప్పు పెరుగు, సాల్ట్, కొద్దిగా సోంపు వేసి మిక్సీ పట్టుకోవాలి. సో, పన్నీర్ కర్రీకి అయితే కొంచెం ప్యాన్‌లోకి ఇంకొంచెం ఆయిల్ ఏసేసి మనం పేస్ట్ చేసుకోండి ఈ క్యాష్యూ పేస్ట్, కొద్దిగా వాటర్ వేసుకొని కారం పొడి, గరం మసాలా, ఇంకా ఫైనల్గా కొంచెం కసూరి మేతి మనం ఫ్రై చేసుకోండి. పన్నీర్ వేసేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. గ్రీన్ రైస్కి అయితే ప్యాన్లో కొంచెం ఆయిల్, చాప్ చేసుకోండి జింజరు, గార్లిక్, ఆరిగాను, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఆనియన్ వేసి ఫ్రై చేసుకొని స్పినచ్ ప్యూరీ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ప్రిపేర్ చేసుకోండి రైస్, కొద్దిగా సాల్ట్ వేసి మిక్స్ చేస్తే రైస్ కూడా రెడీ అయిపోతుంది. ఇదిగోండి ఇంకా నా లంచ్కి అయితే రైస్, క్రీమీ పన్నీర్, సాలాడ్తో నా లంచ్ ప్లేట్ ఇలా సర్వ్ చేసుకున్నా. టేస్ట్ అయితే అదిరిపోయింది.